గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కరుడుగట్టిన హిందుత్వవాది, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆ ఇమేజ్ తోని ఆయన వరుసగా 3 సార్లు బీజేపీ టికెట్ పై పోటీ చేసి గెలిచాడు. 3 సార్లు బీజేపీ ఎమ్మెల్యే అయినా ఎందుకు ఆయన కమలం పార్టీలో ఇమడలేకపోయారు? నిజానికి రాజా సింగ్ కమల దళంతో కలిసి నడిచిన పుష్కరకాల ప్రస్థానంలో అనేక మార్లు పార్టీతో, పార్టీ విధానాలతో, పార్టీ నాయకత్వంతో విభేదించారు. పార్టీ నుంచి 1-2 సార్లు సస్పెండ్ కూడా అయ్యారు. అయినా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చొరవతో పార్టీ కేంద్ర నాయకత్వం సస్పెన్షన్ ఎత్తేసి గోషామహల్ టికెట్ మళ్లీ ఆయనకి ఇచ్చింది. రాజా సింగ్ మళ్లీ గెలిచారు, హ్యాట్రిక్ సాధించారు. అయినా ఆయనలో మార్పు రాలేదు. కథ మొదటికొచ్చింది. చివరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక సందర్భంగా తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని ఆరోపించి పార్టీకి రాజీనామా చేశారు. మీకో దండం, పార్టీకో దండం అంటూ రాజీనామా లేఖ అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఇచ్చేశారు. ఆయన ఆ రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపించడం, ఆయన ఆమోదించేయడం చకచకా జరిగిపోయాయి. ఒక విధంగా ఇది రాజా సింగ్ ఊహించని పరిణామం. నిజానికి జాతీయ స్థాయిలోనూ హిందుత్వవాదిగా మంచి గుర్తింపు ఉన్న రాజా సింగ్ విషయంలో బీజేపీ అధినాయకత్వం ఇంత వేగంగా ఇంతటి కఠిన నిర్ణయాన్ని తీసుకుంటుందని రాజా సింగ్ మాత్రమే కాదు, ఎవరు ఊహించలేదు. కానీ బీజేపీ జాతీయ నాయకత్వం కనీస వివరణ ఆయన అడగకుండానే రాజా సింగ్ రాజీనామాను ఆమోదింపచేసింది. దీంతో బీజేపీలో రాజా సింగ్ ప్రస్థానం ముగిసింది. ఈ నేపథ్యంలో రాజా సింగ్ రాజకీయ భవిష్యత్తు ఏమిటి, ఆయన ఎటు అడుగులు వేస్తారు, ఏం చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. నిజానికి రాజా సింగ్ పార్టీకి రాజీనామా చేసిన హిందుత్వ బాట తప్పనని, కాంగ్రెస్, బీఆర్ఎస్ వంటి సెక్యులర్ పార్టీలలో చేరనని ప్రకటించారు. అంతేకాకుండా రాజా సింగ్ తనకు పార్టీ జాతీయ నాయకత్వంతో ఎలాంటి విభేదాలు లేవని, ఇప్పటికీ ప్రధాని మోదీ, అమిత్ షా నాయకత్వాన్ని సమర్థిస్తానని చెప్పుకున్నారు. సో రాజా సింగ్ రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగానే మిగిలింది. ఒక విధంగా అటు ఇటు కాకుండా గాలిలో తేలుతోంది అనుకోవచ్చు. అదలా ఉంటే పార్టీకి రాజీనామా చేసిన రాజా సింగ్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారా, లేక ఏ పార్టీకి చెందని సభ్యునిగా కొనసాగుతారా అనేది చూడవలసింది. నిజానికి పార్టీకి రాజీనామా చేసిన సందర్భంలోనే రాజా సింగ్ తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ కి పంపి తన సభ్యత్వాన్ని రద్దు చేయమని కోరాలని పార్టీ అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశారు. అయితే రాజా సింగ్ రాజీనామాను ఆమోదించిన పార్టీ అధ్యక్ష జాతీయ అధ్యక్షుడు నడ్డా కానీ, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కానీ ఇంతవరకు అసెంబ్లీ స్పీకర్ కు ఎలాంటి లేఖ రాయలేదని సమాచారం. అంతేకాకుండా ప్రస్తుతానికి పార్టీకి అలాంటి ఆలోచన కూడా లేదని, ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సంబంధించి రాజా సింగ్ నిర్ణయం తీసుకోవాలని పార్టీ నాయకులు అంటున్నారు. సో ప్రస్తుతం అమర్నాథ్ యాత్రలో ఉన్న రాజా సింగ్ తిరిగి వచ్చిన తర్వాత కానీ తదుపరి ఘట్టం మొదలు కాదని అంటున్నారు. రాజా సింగ్ తనంతట తానుగా స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా సమర్పిస్తే మాత్రం మరో ఉప ఎన్నిక అనివార్యం అవుతుంది. అదలా ఉంటే బీజేపీ రాజా సింగ్ రాజీనామా అంశాన్ని పక్కన పెట్టి నియోజకవర్గాల్లో పట్టున నిలుపుకునే ప్రయత్నాలు ప్రారంభించింది బీజేపీ. కాగా ఇటీవల పార్టీ నూతన అధ్యక్షుడు రామచంద్రరావు అభినందన సభ పేరిట నిర్వహించినటువంటి కార్యకర్తల సమావేశంలో చాలా పెద్ద సంఖ్యలో పాల్గొన్న కార్యకర్తలు రాజా సింగ్ పట్ల అభిమానం వ్యక్తపరుస్తూనే పార్టీ ఫస్ట్ అంటున్నారు. అలాగే రాజా సింగ్ ను పార్టీ దూరం చేసుకోలేదు, ఆయనే పార్టీని దూరం చేసుకుంటున్నారని అంటున్నారు. అంతేకాదు ఉప ఎన్నికంటూ వస్తే బీజేపీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి గోషామహల్ మొదటి నుంచి బీజేపీకి మంచి పట్టున్న నియోజకవర్గం. రాజా సింగ్ కంటే ముందు రామస్వామి, ప్రేమ్ సింగ్ రాథోడ్ ఇదే నియోజకవర్గం నుంచి గెలిచారని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు రాజా సింగ్ పార్టీకి రాజీనామా చేసిన మావాడే హిందుత్వం కోసం ఈ బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తారు అంటున్నారు. బీజేపీ నాయకుల పార్టీ కాదు, కార్యకర్తల పార్టీ. గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన కళ్యాణ్ సింగ్, ఉమాభారతి, యడ్యూరప్ప, మన రాష్ట్రంలో టైగర్ నరేంద్ర వంటి పార్టీని వదిలి వెళ్లిన మహామహా నాయకులే తప్పు తెలుసుకుని తిరిగి సొంత గుడికి చేరిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అదొకటైతే ఒకప్పుడు అసెంబ్లీలో ఒకే ఒక్కడుగా ఉన్న రాజా సింగ్ ఇప్పుడు నియోజక వర్గంలో కూడా ఏక్ అఖేలా అయ్యారని అంటున్నారు.